తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమమైంది. కొద్దిసేపటి క్రితం టీవీకే చీఫ్ విజయ్ గవర్నర్తో మరోసారి భేటీ అయ్యారు. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరారు. ఇందుకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమమైంది. కొద్దిసేపటి క్రితం టీవీకే చీఫ్ విజయ్ గవర్నర్తో మరోసారి భేటీ అయ్యారు. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరారు. ఇందుకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్ అయినట్టు తెలుస్తుంది కదా, అప్డేట్స్ ఏంటి? ఇప్పుడు దాకా ఉన్నటువంటి ఉత్కంఠకు తెరపడినట్టుగా తెలుసుకున్నటువంటి సమాచారం అయితే అధికారికంగా రాష్ట్రపతి గవర్నర్ కార్యాలయం నుంచి ఇంకా సమాచారం రావాల్సింది. రాజేంద్ర అర్లేకర్ ను టీవీకే అధినేత విజయ్ మరొకసారి ఇవాళ కలవడం జరిగింది. ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని చెప్పి కోరడం జరిగింది. ఇటు కాంగ్రెస్ కూడా టీవీకేకు మద్దతు చేయడం జరిగింది. మొత్తంగా రెండు మ్యాజిక్ ఫిగర్ కు 6 స్థానాల్లో తక్కువగా ఉన్నటువంటి టీవీకేకు బయట నుంచి టీఎంకే గానీ బీసీకే గానీ మద్దతు ఇచ్చేటువంటి అవకాశాలపైన ఇంకా చర్చలు జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో గవర్నర్ ను మరొకసారి కలిసి అనుమతి కోవడం జరిగింది. బల నిరూపణ ప్రమాణ స్వీకారం తర్వాత అసెంబ్లీలో నిరూపించాల్సినటువంటి అవసరం ఉంటుంది. 118 ఎమ్మెల్యేల మ్యాజిక్ ఫిగర్ ను దాటి బల నిరూపణ చేస్తే తప్ప ప్రభుత్వం కంటిన్యూ అయ్యేటువంటి అవకాశాలు తమిళనాడులో లేనటువంటి సిచ్యువేషన్ కారణంగా హంగు రావడంతో ఈ సిచ్యువేషన్ రాజకీయ పరిస్థితులు ఏర్పడడం జరిగింది. పూర్తి మెజారిటీ సంఖ్య సాధించలేకపోవడం కారణంగా హంగు కారణంగా ఇప్పటి వరకు తమిళనాడు రాజకీయాల్లో ఉత్కంఠ కొనసాగినటువంటి పరిస్థితి. కాసేపటి క్రితమే గవర్నర్ కలిసినటువంటి టీవీకే విజయ్ కు అనుమతి లభించినట్టుగా తెలిసినటువంటి సమాచారం. సో అంటే ఎప్పుడు ప్రమాణ స్వీకారం ఎప్పుడు ఉండే అవకాశం ఉంది అనుకోవచ్చు సురేష్, సీఎం గా విజయ్? అయితే గవర్నర్ రాజేంద్ర అర్లేకర్ అధికారికమైనటువంటి సమాచారం ఇచ్చిన తర్వాత ప్రమాణ స్వీకారానికి పూర్తి స్థాయి వివరాలు తెలిసేటువంటి అవకాశం ఉన్నాయి. చెన్నై నెహ్రూ స్టేడియంలో విజయ్ ప్రమాణ స్వీకారానికి ఇప్పటికే పూర్తిగా ఏర్పాట్లు కూడా చేసినటువంటి సిచ్యువేషన్. సంఖ్యాబలంపై స్పష్టత టీవీకే విజయ్ అధినేత గవర్నర్ కు ఇచ్చినట్టుగా తెలుస్తుంది. బల నిరూపణకు రాజకీయ ప్రక్రియ రాజ్యాంగ పరంగా ప్రక్రియ చూసుకుంటే బల నిరూపణకు అసెంబ్లీ వేదికగా బల నిరూపణ చేయాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడు 112 మంది ఎమ్మెల్యేల మద్దతు పత్రాలను మాత్రం టీవీకే విజయ్ గవర్నర్ కు అందజేసినట్టుగా తెలుస్తుంది. అధికారిక ప్రకటన కాసేపట్లో వచ్చేటువంటి అవకాశం ఆ తర్వాత విజయ్ ప్రమాణ. రైట్ సురేష్, థ్యాంక్ యూ.